Hello everyone, welcome to our channel. In this video, we are going to see problems on conformal transformations. Now we see one more problem. Show that the image of hyperbola x square minus y square is equal to 1. ఈ యొక్క హైపర్బోలా ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇలా ఫామ్ అవుతుంది. దీని యొక్క ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అండర్ ద ట్రాన్స్ఫర్మేషన్ w is equal to 1 by z. ఈ x square minus y square is equal to 1 అనే ఈ హైపర్బోలాకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే దీని యొక్క ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నా. ఇమేజ్ ఇక్కడ ఇచ్చాడు. ఎలా ఫామ్ అవుతుందంటే లెమ్నిస్కేట్ అంటే రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2π. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఇన్ఫినిటీ లాగా ఇలా ఉంటుంది. లెమ్నిస్కేట్ గ్రాఫ్ అంటే ఇన్ఫినిటీ ఫామ్ లో ఉంటుంది ఆర్ 8 ఫామ్ లో ఉంటుంది. ఓకే, ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 హైపర్బోలాకి w ఈజ్ ఈక్వల్ టు 1 బై z అనే ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఈ లెమ్నిస్కేట్ రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2π అనే లెమ్నిస్కేట్ వస్తుంది చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. చూద్దాం ఎలా ఫామ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ w ఈజ్ ఈక్వల్ టు 1 బై z. మనకి ఇచ్చిన మన ప్రూవ్ చేయమని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా టర్మ్స్ ఉంది, అంటే పోలార్ ఫామ్ లో ఉంది ఈ ఫంక్షన్ అనేది. సో లెట్ x is equal to దీన్ని ఈ ఇచ్చిన ఫంక్షన్ కూడా పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంటాం. x is equal to r cos theta and y is equal to r sin theta తీసుకుంటున్నాం. ఈ టూ టర్మ్స్ ని ఈ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే r square cos square theta minus r square sin square theta is equal to 1 అవుతుంది. ఈ టూ టర్మ్స్ నుండి r square కామన్ ఇస్తే r square of cos square theta minus sin square theta is equal to 1. ఈ cos square theta minus sin square theta ని cos 2 theta గా రాసుకోవచ్చు కదా. cos square theta r square into cos theta is equal to 1. ఇప్పుడు దీనికి ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేద్దాం. ఈ టర్మ్ w is equal to 1 by z. ఈ టర్మ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ ఫామ్ లోనే కన్వర్ట్ చేసుకున్నాం. z is equal to x plus i దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x is equal to r cos theta and y is equal to r sin theta అని సబ్స్టిట్యూట్ చేస్తే z is equal to r into cos theta plus i into r sin theta ఫామ్ అవుతుంది. From these two terms r common ఇస్తే cos theta plus i into sin theta ఫామ్ అవుతుంది. We know that r into cos theta plus i into sin theta ని e power i theta కన్వర్ట్ చేసుకోవచ్చు. z is equal to r into e power i theta తీసుకుంటాం. నెక్స్ట్ w కూడా సేమ్. w is equal to u plus iv. u is equal to r రేడియస్ ని రో అని తీసుకున్నాం. రో cos π యాంగిల్ పై అని తీసుకున్నాం. ఎందుకు అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ లో యాంగిల్ అనేది పై అని ఇచ్చాడు. సో అండ్ b ఈజ్ ఈక్వల్ టు రో సైన్ పై అని తీసుకున్నాం. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే w ఈజ్ ఈక్వల్ టు రో కాస్ పై ప్లస్ i ఇంటూ రో సైన్ పై అవుతుంది. ఫ్రమ్ దిస్ టూ రో కామన్ ఇస్తే w ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ కాస్ పై ప్లస్ i ఇంటూ సైన్ పై. ఈ టర్మ్ ని w ఈజ్ ఈక్వల్ రో ఇంటూ ఈ పవర్ i పైగా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఈ టూ టర్మ్స్ ని ఈ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా ఫామ్ అవుతుందో, ఆర్ వాల్యూ ఏమవుతుంది అండ్ టీటా వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. z is equal to r cos r into e power i theta and w is equal to rho e power i pi. సబ్స్టిట్యూట్ చేస్తే రో ఇంటూ ఈ పవర్ ఐ పై ఆర్ ఇలా తీసుకున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలో ఉంది కాబట్టి జెడ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈ టర్మ్ ని ఇలా కన్వర్ట్ చేసుకొని చేద్దాం, సాల్వ్ చేద్దాం. ఇలా చేసినా సరే వస్తుంది, నో ప్రాబ్లం. ఎలా చేసినా సరే ఈ టర్మ్ ని ఇలానే w ఈజ్ ఈక్వల్ 1 బై z సాల్వ్ చేసి చూద్దాం. ఆర్ z ఈజ్ ఈక్వల్ 1 బై w ఇలా సాల్వ్ చేసినా సరే వస్తుంది. ఓకే, ఈ టర్మ్ ఇలానే సాల్వ్ చేస్తున్నా. w ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ e power i pi is equal to 1 by r into e power i theta z value. Okay, from this rho into e power i pi is equal to 1 by r into e power minus i theta. ఈ టూ టర్మ్స్ ని కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే రో వాల్యూ 1 by r అవుతుంది అండ్ పై వాల్యూ మైనస్ theta అవుతుంది. ఆర్ ఈ టర్మ్ నుండి r is equal to ఈ టర్మ్స్ ని రెసిప్రోకల్ చేస్తే r is equal to 1 by rho అవుతుంది. మైనస్ టేకింగ్ ఈ మైనస్ మన లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే theta is equal to minus 5 అవుతుంది.
ఓకే, ఈ టూ టర్మ్స్ ని ఆర్ వాల్యూ టీటా వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే cos r square cos 2 theta is equal to 1. From this r value in the substitute చేస్తే 1 by rho square into cos 2 into theta value minus pi is equal to 1. ఈ డినామినేటర్ లో ఉన్న పై రో స్క్వేర్ ని మనం రైట్ సైడ్ పంపిస్తే రో స్క్వేర్ is equal to cos minus 2 pi అవుతుంది. We know that the cos theta is ఈవెన్ ఫంక్షన్, సో యాంగిల్ అనేది మనం మైనస్ తీసుకున్నా ప్లస్ తీసుకున్నది పాజిటివ్ గానే కన్సిడర్ చేసుకున్నాం. సో రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 పై. ఈ ఫంక్షన్ కి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనే ఫంక్షన్ కి జెడ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/z అనే ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 పై అనే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, లెమ్నిస్కేట్ అనేది ఫామ్ అవుతుంది. మనం చూపించమన్నాడు. ఓకే, ఇలా ప్రూవ్ చేస్తాం. ఓకే, సీ వన్ మోర్ ప్రాబ్లం. Find and plot the image of the triangular region with the vertices 0, 0, 1, 0 and 0, 1 under the transformation w is equal to 1 minus iota into z plus 3. ఈ ట్రయాంగులర్ వర్టిసెస్ ఇచ్చాడు. వీటికి ఈ ట్రయాంగిల్ కి w is equal to 1 minus iota into z plus 3 ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఆ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుందో ఎలా చేంజ్ అవుతుందో దాని యొక్క ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూడమన్నాడు. ఫస్ట్ ఈ వర్టిసెస్ తో ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ఇన్ జెడ్ ప్లేన్ లో డ్రా చేద్దాం. జెడ్ ప్లేన్ లో డ్రా చేస్తే ఇది జెడ్ ప్లేన్ లో రియల్ యాక్సిస్ ని ఎక్స్ తో డినోట్ చేస్తాం, ఇమాజినరీ యాక్సిస్ ని వై తో డినోట్ చేస్తాం. ఇది జెడ్ ప్లేన్, ఇది డబ్ల్యూ ప్లేన్. డబ్ల్యూ ప్లేన్ లో రియల్ యాక్సిస్ ని యూ అండ్ ఇమాజినరీ యాక్సిస్ ని వి తో డినోట్ చేస్తాం. ఇది డబ్ల్యూ ప్లేన్. ఓకే, 1 2 1 2 -1 -1 0, 0 అంటే ఆరిజిన్ అవుతుంది. 0, 0 పాయింట్ ఈ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ 1, 0 అంటే ఈ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ 0, 1 అంటే ఈ పాయింట్ అవుతుంది. 0, 1 1, 0 0, 0 వీటిని యాడ్ కలిపితే ఈ యొక్క ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ కి w is equal to 1 minus iota into z plus the transformation అప్లై చేస్తే ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ u and v, w is equal to w is equal to u plus iv and z is equal to x plus iy తీసుకున్నాం. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే u plus ib is equal to 1 minus iota into x plus iy plus 3. ఈ టర్మ్ నుండి రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. u plus iv is equal to ఈ టర్మ్స్ రెండింటి మల్టిప్లై చేస్తే x a plus b into c plus d ఫార్మ్ ఉంది. సో x into 1 x minus iota x into minus iota minus iota x. ఈ టర్మ్ మల్టిప్లై చేద్దాం. iota y into plus 1 plus iota into y. iota y into minus iota అంటే మైనస్ iota into iota స్క్వేర్ అవుతుంది. iota స్క్వేర్ వాల్యూ -1 minus into minus plus y plus 3 అవుతుంది. From this u plus ib is equal to real parts అని ఒక దగ్గర రాద్దాం. x y 3 అనే రియల్ పార్ట్స్, x plus y plus 3 అండ్ ఇమాజినరీ పార్ట్. ఈ టూ టర్మ్స్ అండ్ y iota కామన్ ఇస్తే ప్లస్ iota into y minus x. ఈ టూ టర్మ్స్ కంపేర్ చేస్తే u is equal to x plus y plus 3 అవుతుంది అండ్ b is equal to y minus x. ఈ కండిషన్ లో x మనకి ఇచ్చిన పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి u, v పాయింట్స్ వస్తాయి. ఆ u, v పాయింట్స్ ని ఈ డబ్ల్యూ ప్లేన్ లో ప్లాట్ చేసి డ్రా చేద్దాం. ఓకే, ఫస్ట్ 0, 0 పాయింట్. ఈ 0, 0 పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. u is equal to x plus y plus 3 and b is equal to y minus x తో సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లస్ లో 0, y ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే u is equal to 0 plus 0 plus 3 అవుతుంది. అలానే b is equal to 0 minus 0 అవుతుంది. అంటే u is equal to 3 and b is equal to 0 అవుతుంది. From this point u, v is equal to 3, 0 పాయింట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ 1, 0 పాయింట్. ఈ 1, 0 పాయింట్ ఈ x is equal to 1 అవుతుంది, y is equal to 0 అవుతుంది. u is equal to x plus y plus 3, b is equal to y minus x. ఈ కండిషన్ అప్లై చేస్తే u is equal to 1 plus 0 plus 3, b is equal to 0 minus 1, u is equal to 4, b is equal to -1. అంటే u, v is equal to 4, -1 పాయింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 0, 1 పాయింట్. దీని ఈ పాయింట్ ని u అండ్ v లో సబ్స్టిట్యూట్ చేస్తే u is equal to x plus y plus 3
and v is equal to y minus x. ఇది పాయింట్ x అవుతుంది, ఈ పాయింట్ y అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే u is equal to 0 plus 1 plus 3, v is equal to 1 minus 0. From this u is equal to 4, v is equal to 1 అవుతుంది. From this u comma v is equal to 4 comma 1 అవుతుంది. పాయింట్స్ మనకు వచ్చిన పాయింట్స్ u comma v పాయింట్స్, u comma v పాయింట్స్ అనేవి 3 comma 0 and సెకండ్ పాయింట్ ఇది 4 comma minus 1 and థర్డ్ పాయింట్ 4 comma 1 అవుతుంది. దీన్ని ఇందులో ప్లాట్ చేద్దాం. ఈ పాయింట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఈ పాయింట్ 0 comma 0 అవుతుంది. 3 comma 0 పాయింట్ అంటే ఈ పాయింట్ అవుతుంది. ఒక నిమిషం ఈ టర్మ్ స్టార్ట్ చేద్దాం. 3 comma 0 అంటే ఈ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ 4 comma minus అంటే ఇది -1, 4 comma -1 పాయింట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 4 comma -1 పాయింట్, నెక్స్ట్ 4 comma 1 పాయింట్ అంటే ఇటు పాజిటివ్ సైడ్ ఫామ్ అవుతుంది. 4 comma 1 పాయింట్ వీటిని డ్రా చేస్తే ఇలా వీటిని యాడ్ చేస్తే ఈ ట్రయాంగిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ కి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్ ఆరిజిన్ ఫామ్ అయిన ఈ ట్రయాంగిల్ కి W is equal to 1 minus iota into z plus 3 అనే కండిషన్ అప్లై చేస్తే ఇది రొటేషన్ అండ్ మ్యాగ్నిఫికేషన్ రెండు కంబైన్డ్ అయి ఉన్నాయి. రొటేషన్ అండ్ మ్యాగ్నిఫికేషన్. సో ఈ టర్మ్ ని అప్లై చేస్తే, ఈ కండిషన్ అప్లై చేస్తే మనకి ఇమేజ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది W ప్లేన్ లో. ఓకే, ఇక కంక్లూజన్ రాస్తుంది. హెన్స్ ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. హెన్స్ ఫ్రమ్ 1 the point 0 comma 0 is mapped to u of x u comma v is equal to 3 comma 0. ఈ 0 comma 0 ఫామ్ అనేది పాయింట్ అనేది 3 ఈ కండిషన్ అప్లై చేస్తే 3 comma 0 గా ఫామ్ అయింది. అండ్ ఇన్ ద W plane the point ఈ 1 comma 0 పాయింట్, ఈ 1 comma 0 is mapped to u comma v is equal to 4 comma minus 1 in W plane. ఈ 1 comma 0 అనేది ఈ కండిషన్ W is equal to 1 minus j iota into z plus 3 ఈ కండిషన్ అప్లై చేస్తే 4 comma minus 1 పాయింట్ గా W plane లో ఫామ్ అయింది. అండ్ ఫైనల్ పాయింట్ 0 comma 1 is mapped to u comma v is equal to 4 comma plus 1 in W plane. ఈ 0 comma 1 అనే పాయింట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే 4 comma 1 గా W plane లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇలా అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ట్రయాంగిల్ అనేది దాని యొక్క పొజిషన్, దాని యొక్క యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. See one more problem. If W is equal to 1 plus iota, W is equal to 1 plus iota z upon 1 minus iota z. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాడు, మనకు ఒక ఇమేజ్ ఇచ్చాడు mod z less than 1. mod z less than 1 అనేది ఒక ఏరియా రీజియన్ ఇచ్చాడు. ఈ రీజియన్ లో ఈ W is equal to 1 plus iota z upon 1 minus iota z అనేది అప్లై చేస్తే దాని ఒక ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జెట్ ప్లేన్ దీని యొక్క రీజియన్ ఎలా ఉందో చూద్దాం. ఈ జెట్ ప్లేన్ x యాక్సిస్, y యాక్సిస్, ఆ రియల్ యాక్సిస్ అండ్ ఇమాజినరీ యాక్సిస్ దాని యొక్క ట్రాన్స్ఫార్మ్ ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. ఇన్ W plane u and v W plane. Okay, mod z less than 1 అంటే z plus x plus iy సబ్స్టిట్యూట్ చేస్తే x plus iy mod less than 1. mod of x plus iy అంటే root over x square plus y square less than 1. taking squaring on both sides x square plus y square less than 1. దీన్ని లెస్ దాన్ నెగ్లెక్ట్ చేస్తే x square plus y square is equal to 1. ఇది సర్కిల్ అవుతుంది విత్ సెంటర్ 0 comma 0 అండ్ రేడియస్ 1 అవుతుంది. సర్కిల్ డ్రా చేస్తే యూనిట్ రేడియస్ తోటి దీని యొక్క సర్కిల్ ఇలా ఫామ్ అవుతుంది. దీని యొక్క రీజన్ ఏంటంటే ఈ ఇన్సైడ్ సర్కిల్, ఈ రీజన్ లోపల రీజన్, ఈ బౌండరీని నెగ్లెక్ట్ చేస్తాం లోపల రీజన్, ఈ రీజియన్ కి ఈ కండిషన్ అప్లై చేస్తే ఈ W ప్లేన్ లో దీని యొక్క ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. మనకి ఇచ్చిన కండిషన్ mod z less than 1.
కానీ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ w ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ iota z అపాన్ 1 మైనస్ iota z వచ్చింది. సో ఈ టర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ వాల్యూ ఫైండ్ చేద్దాం. ఈ టర్మ్ నుండి జెడ్ వాల్యూ ఫైండ్ చేస్తే ఆ జెడ్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మన డైరెక్ట్ గా వాల్యూ అనేది ఇమేజ్ అనేది వస్తుంది. సో ఫ్రమ్ దిస్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే w ఇంటూ 1 మైనస్ iota z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ iz. ఎక్స్పాండ్ చేస్తే w మైనస్ iota ఇంటూ wz ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ iota z. జెడ్ టర్మ్స్ అని కూడా ఒకవైపు చేంజ్ చేసుకుందాం. ఈ టర్మ్ ని మనం రైట్ సైడ్ తీసుకొస్తే w, ఈ 1 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 1 మైనస్ 1 w మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు iota z ప్లస్ i ఇంటూ wz అవుతుంది. w మైనస్ 1 ఈ 2 టర్మ్స్ లో మనం z కామన్ తీస్తే iota ప్లస్ iota ఇంటూ w అవుతుంది. ఈ టర్మ్ ని మనం లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఫ్రమ్ దిస్ z ఈజ్ ఈక్వల్ టు w మైనస్ 1 అపాన్ iota ప్లస్ iota ఇంటూ w అవుతుంది. ఈ టర్మ్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే mod z లెస్ దాన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే mod w మైనస్ 1 అపాన్ i ప్లస్ iota ఇంటూ w ఈజ్ లెస్ దాన్ 1. ఈ టర్మ్ లో mod అనేది న్యూమరేటర్ కి డినామినేటర్ కి సపరేట్ గా రాద్దాం. mod w మైనస్ 1 అపాన్ mod iota ప్లస్ iota ఇంటూ w లెస్ దాన్ 1. క్రాస్ మల్టిప్లై చేస్తే mod w మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ mod iota ప్లస్ iota ఇంటూ w అవుతుంది. ఈ w ప్లేస్ లో ఈ w టర్మ్ ని మనం దీంట్లో ప్లాట్ చేయడానికి కుదరదు. సో లెట్ w ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iv గా కన్వర్ట్ చేసుకుందాం. w ప్లేస్ లో u ప్లస్ iv ని సబ్స్టిట్యూట్ చేస్తే mod u ప్లస్ iv మైనస్ 1 లెస్ దాన్ i ప్లస్ iota ఇంటూ u ప్లస్ iv. ఈ టర్మ్ లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఎక్స్పాండ్ చేద్దాం. చేస్తే u ప్లస్ u మైనస్ 1 ప్లస్ iota ఇంటూ v అవుతుంది లెస్ దాన్ mod iota ప్లస్ i ఇంటూ u ప్లస్ i ఇంటూ i స్క్వేర్ అవుతుంది. i స్క్వేర్ అంటే మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ b అవుతుంది. ఫ్రమ్ దిస్ mod u మైనస్ 1 ప్లస్ i ఇంటూ v లెస్ దాన్ mod ఈ 2 టర్మ్స్ నుండి iota కామన్ తీస్తే 1 ప్లస్ u మైనస్ v అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేద్దాం. mod ఆఫ్ రియల్ పార్ట్ ప్లస్ i ఇంటూ v ఇమాజినరీ పార్ట్ అంటే అండర్ రూట్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ అవుతుంది. లెస్ దాన్ సింబల్ అలానే ఉంచుకుంటాను. నెక్స్ట్ దీనికి mod వాల్యూ ఫైండ్ చేస్తే అండర్ రూట్ రియల్ పార్ట్ మైనస్ v హోల్ స్క్వేర్ ప్లస్ v1 ప్లస్ u హోల్ స్క్వేర్ అవుతుంది. టేకింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనం మిడిల్ టర్మ్స్ u మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ లెస్ దాన్ minus v whole square to b square plus 1 plus u whole square. From this plus v square cancel అవుతుంది. మిగిలిన terms u minus 1 whole square less than 1 plus u whole square. ఈ term ఎక్స్పాండ్ చేస్తే a minus b whole square form u square plus 1 minus 2u less than a plus b whole square form 1 plus u square plus 2u. From this u square cancel అవుతుంది. 1 cancel మిగిలిన term minus 2u less than plus 2u. From this ఈ minus 2u ని మన రైట్ సైడ్ తీసుకొస్తే 0 less than 4u అవుతుంది. ఈ టర్మ్ ని 4u గ్రేటర్ దాన్ 0 రాసుకో. 0 అనేది 4u కన్నా లెస్ దాన్ అంటే 4u అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఫ్రమ్ దిస్ ఈ 4 ని మన రైట్ సైడ్ పంపిస్తే u ఈస్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. u గ్రేటర్ దాన్ రీజన్ అంటే 0 అంటే దాని యొక్క రీజన్ ఎలా ఉంటుంది? u వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. v వాల్యూ అనేది ఏదైనా అవ్వచ్చు. u, v పాయింట్ తీసుకుంటే u వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. ఈ v వాల్యూ అనేది -1 ఉండొచ్చు, -2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఏదైనా సరే. ఇది ఈక్వేషన్ పాయింట్ కాదు. u గ్రేటర్ దాన్ 0 ఉన్నంత మాత్రాన v వాల్యూ 0 గా కన్సిడర్ చేసుకోవద్దు. ఇది ఈక్వేషన్. u, v అనే పాయింట్ కాదు. ఓకే, ఈక్వేషన్ u గ్రేటర్ దాన్ 0 అంటే v పాయింట్ ఏదైనా సరే అవ్వచ్చు. అది మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు, ఏదైనా సరే అవ్వచ్చు. సో u గ్రేటర్ దాన్ 0 అంటే ఇక ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. ఈ 1 2 3 ఇలా ఫామ్ అని ఇక్కడ 1 2 3 ఇలా ఫామ్. ఇక్కడ ఈ పాయింట్ తీసుకుంటే u అనేది 1, 2 పాయింట్ అంటే u వాల్యూ గ్రేటర్ దాన్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ డ్రా చేసుకుంటే -1 -2 అప్ టు ఈ పాయింట్ తీసుకుంటే ఇది -1, -2, 2 అనే పాయింట్ అంటే ఇక్కడ u వాల్యూ లెస్ దాన్ 0 అంటే ఈ రీజియన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తీసుకుంటే ఇక్కడ -1 -2 ఈ రీజియన్ తీసుకున్నాం. ఈ పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ అనేది కూడా -2, -2 ఇక్కడ u వాల్యూ u, v పాయింట్ లో u వాల్యూ లెస్ దాన్ 0 ఉంది. సో ఈ రీజియన్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకుంటే
ఇది 1, -2 ఫ్రమ్ u, v పాయింట్ లో u వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంది. సో ఈ రీజియన్ అండ్ ఈ రీజియన్, ఈ మొత్తం ఈ సర్కిల్ లో ఉన్న రీజియన్ కి మనం w ఈజ్ ఈక్వల్ టు 1 + iz అపాన్ 1 - iz అనే ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే మనకు వచ్చే ఏరియా అనేది రైట్ సైడ్ ఆఫ్ ది w ప్లేన్ వస్తుంది. దేర్ఫోర్ ద కంక్లూజన్ ఇక్కడ రాస్తుంది చూడండి. This is the image of the interior of this interior of the circle C mod z is equal to 1 is the right half of the right half plane in the w plane. Under the transformation w is equal to 1 + iz upon 1 - iz. Under the transformation w is equal to 1 + iz upon 1 - iz. ఈ సర్కిల్ ఇన్నర్ సర్కిల్ కి ఈ w is equal to 1 + iz upon 1 - iz అప్లై చేస్తే, ఈ కండిషన్ దీనికి అప్లై చేస్తే మనకు వచ్చే ఏరియా అనేది ఈ ప్లేన్ లో w ప్లేన్ లో రైట్ సైడ్ పార్ట్ ఉంటుంది. ఈ ఏరియా మొత్తం కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.